ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. అనుదినము దేవుడు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము మీరందరూ వినుచు అనేక మందికి వినిపిస్తున్నారని ఆశిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేస్తే అనుదినము మీ అందరి కోసము ప్రార్థన చేస్తాను. ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో అందరూ లైక్ చేయండి. లైక్ చేయటము ద్వారా దేవునికి మహిమకరంగాను మీరు దీవెనకరంగాను ఉంటారు. ఈ యొక్క వాగ్దానము మీరు అనేక మందికి షేర్ చేయటం ద్వారా మీరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసిన వారుగాను ఉంటారు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించెను. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అధ్యాయము మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులకి మధ్య నున్నటువంటి బంధాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనము ఫలించి అభివృద్ధి పొందాలంటే దేవుడు మనలో ఉండాలి. మనము దేవుని యందు విశ్వసించి దేవునిలో ఉండాలి. అప్పుడే మన జీవితము ఫలభరితంగాను ఉంటుంది. దేవుని యందు మనము ఏ విధముగా ఉండాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మీద నమ్మకము కలిగి ఉండటము ద్వారా దేవుని యందు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ద్వారా మీరు విధేయత కలిగి ఉండటము, దేవుణ్ణి అధికంగా ప్రేమించటము ద్వారా మీరు విశ్వాసము కలిగి జీవించటము ద్వారా మనము దేవునిలో ఉన్నట్టుగా దేవునితో సంబంధము కలిగిన వారముగాను ఉంటాము. మొదట దేవుని నీతిని రాజ్యాన్ని మనం ఎదకాలి. ఆయన యందు ప్రేమ కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన నీతిని రాజ్యాన్ని ఆయన ప్రేమిస్తూ ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడే మనము దేవునిలో అంటుకడతాము. దేవుని యొక్క వాక్యము ద్వారా అంటుకట్టబడాలి. ఈ లోకంలో మనకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనలో ఉంటే మనము వాటిని జయించగలుగుతాము, ధైర్యంగా నిలబడగలుగుతాము. మన జీవితము ఫలభరితంగాను ఆరోగ్యవంతంగాను దీవెనకరంగాను ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో నా తండ్రి చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వా. అయా మీరు మాలో ఉంటే, మేము మీతో ఉంటే మా ప్రవ్వా మా జీవితము ఫలభరితంగా ఉంటుందని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా. మొదట నీ నీతిని, నీ రాజ్యమును, నిన్ను వెతుకుటకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. అయా దేవా, స్తోత్రం నాయన. అయా నీలో మేముండుటకు కృపను దయచేయండి, మాకు నేర్పించమని అడుగుచున్నాను. అయా ఈ లోకంలో ఉన్నప్పుడు వ్యర్థమైన వాటిని గురించి ఆలోచన చేయకుండా, వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా, అయా నీతో కలిసి నీతో అంటుకట్టుటకు నీ వాక్యానుసారంగా అయా నీ వాక్యముతో నా తండ్రి ఈ లోకంలో మేము జీవించుటకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది ఆత్మీయ స్థితిలో బలహీనమైపోయారో వారందరినీ మా ప్రభువా నీ సన్నిధానానికి తీసుకొస్తున్నాను. వారందరి నా తండ్రి నీలో అంటకట్టుటకు కృపను దయచేయండి. నిన్ను ప్రేమించుటకు, నీ యందు విశ్వాసము కలిగి ఉండుటకు మాకు నేర్పించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతల నుంచి యేసు నామములో విడుదలవునుగాక తండ్రి. దేవా, స్తోత్రం నాయన. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దేవా, కుటుంబ పరంగా దేవా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా నా తండ్రి దేవా అన్ని కోణాలలో నా తండ్రి మీ బిడ్డల్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వారు నా తండ్రి వారు బహుగా ఫలించుటకు నీ కృపను దయచేయమని అడుగుచు
అడుగుచున్నానయా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని మీరు నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఎంతమంది నా తండ్రి సాతాను బంధకాల చేత, తాగుడు బంధకాల చేత నా తండ్రి ఆయా సాతాను యొక్క శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, రుద్ర శక్తుల చేత బంధింపబడుతున్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి ఆయా వారికి విడుదలవును గాక మా ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమంతయు ఆయా మీరు మాకు తోడుగా ఉండండి అయా. ఈ దినమంతయు నా తండ్రి ఆయా ఈ యొక్క వాగ్దానము ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు వినుచుండగానే నా తండ్రి వారికి స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము, విడుదల, త్రాగుడు నుంచి విడుదల నా తండ్రి, కుటుంబ సమస్యల నుంచి విడుదల, కుటుంబం ఐక్యత కలిగి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా, స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు. ఈ దినమంతయు మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలోనూ, వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ నీ కాపుదలను దయచేసి వారిని అత్యధికంగా నీలో ఉంచి నా తండ్రి నీలో అంటుకట్టబడుటకు వారి యొక్క జీవితాలు ఫలభరితంగాను బహుగా ఫలించుటకు నీ కృపను దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.